ఓం నమ శివాయ. ఈరోజు శివమహాపురాణ ప్రవచనంలో మనం అరుణాచలేశ్వరుడి గురించి తెలుసుకుందాం. మనకి అష్టమూర్తి తత్వము అని శివతత్వంలో ఒక మాట చెప్తూ ఉంటారు. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు, అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యాన్ని గుర్తించలేనప్పుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదాని గురించి చెప్పారు. అందులోనే ఈ అష్టమూర్తి తత్వాన్ని కూడా చెబుతారు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్లో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మాండులో యజమానలింగం. ఈ 8 అష్టమూర్తులు. ఈ 8 కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మన కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమైన పరమశివ స్వరూపాలు. చాలామంది ఇవన్నీ చూసేసే ఉంటారు, కానీ ఒక్కసారి మనం చెప్పుకోవాలంటే కంచిలో పృథ్వీలింగం, ఇది కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో ఒక గొప్ప విచిత్రం ఉంది. కంచిలో 1000 పైచలకు శివాలయాలు ఉన్నాయి, కానీ కంచి నగరం ఎక్కడి వరకు ఉందో ఆ పరిధిలో శివాలయాలలో ఎక్కడా అమ్మవారు ఉండరు. అన్ని శివాలయాలకు కలిపి ఒక్కటే శక్తి కేంద్రం ఉంది. అదే కామాక్షి అమ్మవారి దేవాలయం. చివరకు మసీదులకు సంబంధించిన ఊరేగింపులు కూడా కంచిలో అమ్మవారి గుడికే ప్రదక్షిణం చేస్తాయి. అన్ని దేవాలయాలకు సంబంధించిన ప్రదక్షిణలు అమ్మవారి గుడికి ప్రదక్షిణంగా వెడతాయి. అంత పవిత్రమైన క్షేత్రం కంచి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచి. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారవతీ చైవ సప్తైత మోక్షదాయక అన్నారు. అందులో దక్షిణ భారతదేశంలో ఉన్నది కంచి ఒక్కటే. అక్కడ ఉన్నది పృథ్వీలింగం. అందుకే అక్కడ శివలింగాన్ని మల్లెల నూనెతో అభిషేకం చేస్తారు, నీటితో చేయరు. ఇక రెండవది జంబుకేశ్వరంలోని జలలింగం. జంబుకేశ్వరంలో ఆ శివలింగం అక్కడ దాని దగ్గర ఎప్పుడూ నీళ్లు ఊరుతూ ఉంటాయి, కానీ ఆ నీటిని ఎవరి మీద ప్రోక్షించడం కానీ అది చెయ్యరు. ప్రోక్షించడం అంటే మీద చల్లడం అది చేయరు. కాబట్టి నీరు శివుడే అని చెప్పడానికి జలలింగమై ఉన్నాడు. ఇక మూడవది చిదంబరంలోని ఆకాశలింగం. చిదంబరంలో ఉండే స్వామిని సాకారుడిగా చూడాలంటే అక్కడ నటరాజస్వామిగా చూడాలి. దానిని కనకసభ అంటారు. ఒక చోట ఒక గమ్మత్తైన విషయం చెబుతారు. నటరాజస్వామి వారికి కాళకాదేవికి పోటీ జరిగిందిట. ఇద్దరిలో ఎవరు ఎక్కువ తాండవం చేయగలరు అనే విషయం ఈ పోటీ జరిగింది. స్త్రీ చేస్తే దానిని తాండవం అనరు, లాస్యము అని అంటారు. ఈ పోటీలో శంకరుడు ఎలా నర్తిస్తే కాళిక అలా నర్తించింది. అసలు ఇద్దరిలో ఎవరిని నటరాజని పిలవాలన్న విషయం తేలలేదు. ఈ స్థితిలో శంకరుడు అక్కడే పళ్ళెంలో ఉన్న కుంకుమలో తన బొటనవేలిని ముంచి, అంటే కాలి బొటనవేలిని ముంచి ఎత్తి కాళికాదేవి లలాటమందు బొట్టు పెట్టాడు. కానీ స్త్రీ పురుషుని యందు కాలెత్తి అంత పైకి లలాటాన్ని తాకదు కనుక సిగ్గుపడి కాళికాదేవి నిలబడిపోయింది. అప్పుడు నటరాజమూర్తిగా శంకరుడికి అభిషేకం చేశారు. నటరాజమూర్తి స్థితి వేరు. సృష్టి స్థితి ప్రళయకర్తగా శివుడు ఉంటే దానిని నటరాజస్వామి అంటారు. ప్రతి కదలిక ఆయనదై ఉంటుంది. అటువంటి నటరాజస్వామికి కనకసభలో ఉంటాడు. అదే స్వామి ఆకాశలింగంగా అంతరాలయంలో ఉంటాడు. చిదంబరంలో స్వామికి మారేడు దళాలతో ఉన్న మాలలు తీసుకుంటారు. ఆ మాలల్ని ఒక గోడ మీద వేస్తారు. తెలియని వాళ్ళు అక్కడ శివలింగం ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటారు. శివలింగం ఎక్కడ ఉన్నది అని అడిగితే ఇదే శివలింగం అని అక్కడ లోపల గల ఒక గోడని చూపిస్తూ ఉంటారు. ఇదేమిటండి అని మళ్ళీ ప్రశ్నిస్తే ఇదే చిదంబర రహస్యం అంటారు. చిదంబర రహస్యం ఏమిటంటే ఆకాశము అంటే అంతటా వ్యాపించినది. అంతటా ఉన్న శివుడిని మళ్ళీ ప్రత్యేకించి చూపించలేరు. అందుకని అక్కడ లోపల ఒక గోడ ఉంటుంది, దానికే పూజ, అంతే. శివుడు అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు అని లోపల తెలుసుకుని పూజ చేయడం. లోపల తెలుసుకుని అంటే మనసులో తెలుసుకుని పూజ చేయడం. కాబట్టి చిదంబరం ఆకాశలింగం. ఇక శ్రీకాళహస్తికి వస్తే వాయులింగం. అక్కడ ఎప్పుడూ 2 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. శ్రీకాళహస్తికి వెళ్ళిన వాళ్ళు చూసే ఉంటారు. సైన్స్లో ఏం చెప్తారండి, ఆక్సిజన్ లేకపోతే దీపం మండదు అని చెప్పడం మనకు తెలుసు. విదేశీయులకి ఎంతసేపు మనకి ఉన్న ఆరాధనా విధానాన్ని, హేతువును చూడడానికి వాళ్ళు ప్రయత్నించేవాళ్ళు, కానీ అది ఎలాగా భక్తిగా వచ్చింది అన్నది తెలుసుకోలేకపోయారు. కాబట్టి విదేశీ పరిపాలన కాలంలో శ్రీకాళహస్తి ఆలయంలోకి గాలి రాకుండా దేవాలయాన్ని మూసివేశారు. ఆక్సిజన్ అయిపోయినప్పుడు ఆ దీపాలు ఏమవుతాయో చూద్దామని వాళ్ళు అనుకున్నారు. ఎన్ని రోజులైనా ఆ దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి.
గాలిలో ఆక్సిజన్ అయిపోయినట్టుగా అక్కడ ఉన్న పరికరాలు చూపిస్తున్నాయి. కానీ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. ఏ గాలి లేకపోయినా ఈ 2 దీపాలు గాలికి కొట్టుకుంటున్నట్టు ఇప్పటికీ కొట్టుకుంటున్నాయి. అలా వాయురూపుడైన పరమాత్మ శివుడే అని చూపించడం కోసమే శ్రీకాళహస్తిలో వాయులింగం వెలిసింది. అందుకే ప్రాణం ఉన్నది, ప్రాణం పోయినది అన్నదానికి ఏమిటి గుర్తు? ఊపిరి. ఈ ఊపిరి ఆగిపోయినట్లయితే వ్యక్తి శవం అయిపోతాడు, అమంగళం స్వరూపం అయిపోతాడు. అందుకే శ్రీకాళహస్తిలో శివలింగం పశ్చిమానికి తిరుగుతుంది. పశ్చిమం సూర్యాస్తమయం. శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం చేసిన వాడికి ఆఖరి ఊపిరి నడుస్తుండగా ఈశ్వరుడే ఆ ఊపిరిని భగవత్ సంబంధమైన నామంగా మార్చి, వీడి చిట్ట చివరి ఊపిరిలో ఈశ్వరనామం చెప్పాడు కాబట్టి వీడిని నా పాదాల దగ్గర పెట్టుకుంటాను అని తాను తీసుకుంటాడు. అంతర్లీనంగా అది మనకి జరిగే ప్రయోజనం. కాబట్టి ఈశ్వరుడు శ్రీకాళహస్తిలో పశ్చిమానికి తిరిగి ఉంటాడు. అది వాయులింగం. ఇంకా అరుణాచలానికి వస్తే అక్కడ ఉన్నది అగ్నిలింగం. ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలించాలి. పృథ్వీలింగం అంటే మనకు తెలుస్తుంది. పృథివీ అంటే నేల, ఇసుక. జలలింగం అంటే నీరు. ఆకాశం అంటే మనకు తెలుసు కదండి, ఆకాశం ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి. అలాగే దీపాల కదలిక చేత మనకి వాయులింగం తెలుస్తుంది. ఇకపోతే అగ్నిలింగం దగ్గర ఏముండాలండి? అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని ఎక్కడా కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం మనకు కలగవచ్చు. అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాందపురాణం ఉంది. జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెట్టబడుతుందిట. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రదేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర. ఆ గీతకు తర్వాతది అరుణాచల ప్రవేశానికి జరిగిన తర్వాత జీవయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించింది లేనిది కూడా చూస్తారట. అరుణాచలంలోకి ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకోలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరండి. అరుణాచల ప్రవేశానికి ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమైనటువంటి క్షేత్రం. అంతరాలయంలో అరుణాచలంలో ఉన్న శివలింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే మనకి ఉక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వేడితో ఏదో తెలియని వేడి పుట్టేస్తుందంటారు చూసారా, అయిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మనం తట్టుకోలేం. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా కొద్దిగా వేడి కలిగేటట్టుగా నిరూపిస్తూ ఉంటాడు. అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రంలో వెలిసిన స్వామి అరుణాచలేశ్వరుడు. ఆ లైన్లో నుంచుంటేనండి అక్కడికి వెడుతూ ఉంటే మనం లోపలికి వెడుతూ ఉండగానే కొంత దూరం లైన్లలో వెళ్ళి గుడికి దగ్గరగా వచ్చేసి ఆ గోడల దగ్గరికి వెళ్ళేసరికి మనకి వేడి పుట్టేస్తూ ఉంటుంది. సెగలో ఉన్నట్టుగా చూడండి. మంచి ఎండాకాలం బయటికి వెడితే ఏ రకంగా ఎండగాడుపులు తగిలినట్టుగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను 4 చెబుతారు. దర్శనాత్ అభ్రసదసి, చిదంబరం నందు పరమేశ్వరుని జ్ఞానంతో దర్శించుట, అంతటా ఈశ్వరుడు ఆకాశరూపుడై ఉన్నాడు అని గ్రహించి దర్శించడం. అంత జ్ఞానంతో దర్శనం చేయడం అందరికీ కుదురుతుంది, కుదరకపోతుంది. ఇది చేత కాకపోతే జననాథ్ కమలాలే అంటే తిరువారూర్. మనం కమలాలయంలో పుడితే మనకి మోక్షం ఇస్తాను అన్నారు స్వామి. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదండి. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇస్తానన్నాడు. స్మరణాత్ అరుణాచలేహే, స్మరణకి మనసుకు సంబంధించింది కదండి. మనం ఇక్కడ అరుణాచల శివుడు అని తలుచుకుంటే చాలు, మన పాపరాశిని ధ్వంసం చేసేస్తాను అన్నాడు. అందుకే రోజు మనం ఏదో ఒక పని చేసుకుంటేనన్నప్పుడైనా సరే స్నానం చేసి శుభ్రంగా శుచిగా కూర్చునే అక్కర్లేదు. మామూలుగా ఏదో ఆడవాళ్ళైతే వంట పని చేసుకుంటూ, మగవాళ్ళైతే ఏదో ఆఫీస్ పని చేసుకుంటూనో లేకపోతే తయారవుతూనో సరే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని కనీసం 3 సార్లు అనుకుంటే చాలండి. మన పాపరాశిని అంతటిని కూడా ఆయన ధ్వంసం చేసేస్తూ ఉంటాడు. కేవలం స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. మనకి భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేని రీతిలో అరుణాచలంలో పరమశివుడు 3గా కనబడుతూ ఉంటాడు. ఇది పురాణంలో చెప్పబడింది. అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. ఆ అచలము అంటే కొండ, అరుణ ప్లస్ అచలం కదండి. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే
14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండంతా కూడా శివుడే. అక్కడ కొండే శివుడు. ఆ కొండ కింద ఉన్న భాగాన్ని అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు, చెయ్యాలి కూడా. చెప్పులు లేకుండా ఉదయాన్నే లేచి మనం ఏ 4కో మొదలెడితే 9:30, 10కల్లా ప్రదక్షిణం అయిపోతుంది. అక్కడ ఆ కొండకి ప్రదక్షిణం చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపాలలో అక్కడ ఉన్నప్పటికీ అవి అక్కడ దగ్ధమైపోతూ ఉంటాయి. భగవాన్ రమణను చూడ్డానికి అరుణాచలం ఎవరైనా వెడితే ఆయన మొట్టమొదటగా వేసే ప్రశ్న ఏంటో తెలుసా అండి? గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. గిరి ప్రదక్షిణం అనేది మనం అక్కడ ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఏదో ఆటోలోనో లేకపోతే ఏదో కారు ఎక్కేసో వెళ్ళాము అని అంటే ఆ పుణ్యం మనకి రాదు. ఆటో నడిపిన వాడికి, కారు నడిపిన వాడికి వస్తుంది. కాబట్టి ఆటోలలో వాటిల్లో వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయడం సవ్యం కాదు. మనం ప్రదక్షిణం ప్రారంభం చేయగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం 4 అడుగులు వేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు మొట్టమొదటి దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం. అక్కడ అన్ని లింగాలు ఎవరెవరు చేసినవి ఏమిటి ఉంటే అన్నీ మనం అరుణాచల వైభవం గురించి చెప్పుకున్న మీకు ఆడియో క్యాసెట్లలో మీకు వినే ఉంటారు. విన్నారనే అనుకుంటున్నాను, అందరూ గుర్తుండే ఉంటుంది. కానీ మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇవి చూడవలసినటువంటి ప్రదేశాలు. ఆ ప్రదక్షిణం చేసుకుంటూ ఉంటూనే మనకి ఎడం చేతి వెంపే ఉంటాయి ఈ శివలింగాలన్నీ కూడా. యమలింగం అని, ఇంద్రలింగం అని ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అన్ని శివలింగాలకి వెళ్ళి అక్కడ ప్రసాదాలు తీర్థాలు అంటే ఇవ్వరు. ఇంత విభూతి చేతిలో పెడుతూ ఉంటారు. కాబట్టి ఒక చిన్న భరణి లాంటిది ఏదైనా తీసుకుని వెళ్ళామనుకోండి, ఆ భరణిలో అన్ని శివలింగాల దగ్గర గుళ్ళల్లోనూ ఇచ్చినటువంటి విభూతి తీసుకుని వచ్చి ఇంటికి వచ్చి చక్కగా అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ విభూతి పెట్టుకుంటే ఎటువంటి భయాలు, మనస్సు అశాంతిగా ఉండడాలు, జ్వరాలు, జలుబులు, దగ్గులు ఏవీ లేకుండా పిల్లలు మనం అందరం పెట్టుకుని సంతోషంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఆ రకంగా చేసుకెళ్ళండి. కాబట్టి మొట్టమొదటి దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం. దక్షిణ దిక్కు యమధర్మరాజు ఉంటాడు. మనం ఆశీర్వచనంలో యమప్రసాదాత్ ఆయుర్వర్ధన మస్నుతే అని చెప్తాం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మనకి ఆయువు వృద్ధి అవుతుంది. అరుణ పర్వతానికి మనం ఎన్ని మార్లు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతాన్నే ప్రదక్షిణం చేయకూడదు. అరుణాచల పర్వతానికి చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూనే ప్రదక్షిణం చేయాలి. ఈ ఆలయాలను విడిచిపెట్టి ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణ చేసిన ఫలితం ఉండదు. ఈ దక్షిణ దిక్కున ఉన్న యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలామందికి అలా జరిగాయి కూడా. అక్కడ గల యమలింగానికి అటువంటి శక్తి ఉంది. కాబట్టి ఎముకలు ఎవరైనా విరిగిపోయిన వాళ్ళు, కాళ్ళు చేతులు ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, అది చాలా రోజుల వరకు బాధ తగ్గకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా అరుణాచలంలో యమలింగం దగ్గర దర్శనం చేసుకుంటే మోకాళ్ళ చిప్పలు అరిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. అరిగిపోయి బాధపడుతున్నారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా వెళ్ళినట్టయితే అవి తొందరగా నయమవుతాయి. కాబట్టి చాలామందికి అలా జరిగాయి కూడా. కాబట్టి అక్కడ గల యమలింగానికి అటువంటి శక్తి ఉంది. కాబట్టి అక్కడికి తప్పకుండా వెళ్ళినప్పుడు యమలింగ దర్శనం చేసుకోవాలి. అరుణాచలంలో మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు మనం నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదకి కనబడదు, రోడ్డుకి కాస్త లోపలికి ఉంటుంది, కిందకు ఉన్నట్టుగా ఉంటుంది. రోడ్డు మీద నుండి 4 అడుగులు వేసి కొంచెం లోపలికి వెళ్ళాలి. మనసు చాలా తొందరగా నిలకడగలిగి పరమశక్తివంతమైన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడము, ఒక శ్లోకము, ఒక పద్యము, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. అందుకే ఇలా గుళ్ళలోకి వెడుతున్నప్పుడు ఈ లలితా సహస్ర పుస్తకం అని పసుపచ్చ రంగులో ఉన్న పుస్తకం ఉంటుంది. అది ఒకటి బ్యాగ్లో పడేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే అందులో పుస్తకంలో తీస్తే ప్రతి దేవుడివి ఉంటాయి కదండి. ఇలాంటి శివాలయాలకు వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ దర్శనం చేసుకుని ఒక శ్లోకము, ఒక పద్యము, ఏదో ఏమీ లేకపోతే మనకి ఈ చూడండి లింగాష్టోత్తరం ఉంటుంది కదా, బ్రహ్మ మురారి సురార్చిత లింగం అని, అది చదువుకున్నా సరే, అది అందరికీ వచ్చిందే కాబట్టి అది చదువుకున్నా సరే మనకి ఎంతో మోక్షాన్ని పొందొచ్చు, ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి నైరుతి లింగం దగ్గర కూర్చుని చక్కగా ధ్యానం చేసుకుని ఒక శ్లోకమో ఏదో ఒకటి చెప్పుకుంటే ఎంతో మంచిది.
ఈ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తపస్సుకు కూర్చునే ముందు వారు ఒక నిర్ణయం తీసుకుని నైరుతి లింగానికి చెప్పారు, ఈశ్వర, నా తపస్సు సిద్ధించే వరకు నేను ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పాడు. లింగానికి ముందు ఒక చిన్న గదిలా ఉంటుంది. అందులో ఒక గుడ్డల మూట ఒకటి ఉండేది. ఆయన ఆ గదిలో కూర్చుని రాత్రి 11:30, 12 గంటల వరకు తపస్సు చేసేవారు. అలా తపస్సు చేసి ఎవరైనా ఒక గ్లాసుడు పాలు అక్కడ పెడితే ఆ పాలు తాగి అక్కడ పడుకునేవారు. మళ్ళీ తెల్లవారుజామున లేచి బాహ్యాంతర శౌచనానికి సిద్ధింపజేసుకుని తపస్సు కూర్చునేవారు. కావ్యకంఠులు అలా తపస్సు చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందండి. అరుణాచలేశ్వరులు రథం అరుణగిరికి ప్రదక్షిణంగా వెడుతోంది. దేవాలయానికి ప్రదక్షిణంగా వెడుతోంది. అలా వెడుతున్నప్పుడు ఒక అన్న సంతర్పణ చేసే ఒక సత్రం, ఒక వేద పాఠశాలకు మధ్యలో పరమ నునుపైన నేల మీద ఆ రథం ఆగిపోయింది. అసలు ఆ రథం 9 రోజులు వెళ్ళాలి. అది 6వ రోజునే ఆగిపోయింది. తిరువణ్ణామలైలో ఉన్న జనాభా అంతా పట్టుకుని ఆ రథాన్ని లాగారు. రాత్రి 12 గంటల వరకు ప్రయత్నించారు. అంగుళం కూడా రథం కదలలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. లాగి 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 అర్చకులు కూడా విసిగిపోయి ఎన్ని క్షమార్పణలు చెప్పుకోవాలో ఆ పరమేశ్వరుడికి అన్ని క్షమార్పణలు చెప్పుకున్నారు. రథం కదలలేదు. రథం మీద మూర్తులను అలాగే పెట్టేసి 10 మందిని కాపలా పెట్టి రేపటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ రథం లాగుతాం స్వామి, మమ్మల్ని మన్నించు అని చెప్పి అర్చకులు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 12 గంటలకు కావ్యకంఠ గణపతి ముని పడుకున్నారు. అరుణాచలేశ్వరుడికి అర్చకత్వం చేసే ప్రధాన అర్చకుడు ఆయనకు స్వప్నంలో దర్శనం ఇచ్చాడు. ఇచ్చి, ఈశ్వరాజ్ఞ చేత రథం ఆగిపోయింది. ఈశ్వరుడు మీ తపస్సును లోకానికి తెలియజేయాలనుకుంటున్నాడు. మీ వాక్కు ప్రామాణ్యం తెలియజేయాలనుకుంటున్నాడు. కనుక మీరు వచ్చి చెయ్యి వేస్తే తప్ప అరుణాచలేశ్వరుని రథం నడవదు. కాబట్టి ఉత్తరక్షణం మీరు గుడి విడిచిపెట్టిరండి అని వినబడింది. ఎవరికి? కావ్యకంఠ గణపతి గారికి. అప్పుడు ఆయన గబాలను లేచి, ఇది స్వప్నంలా అనిపించడం లేదు, యథార్థంగా జరిగినట్టుంది అని చూస్తే అంతా చిమ్మ చీకటిగా ఉంది. ఇది నిజమేనా అని ఆయన ఆలోచిస్తున్నారు. ఇది యథార్థం, నీవు వెంటనే బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళు అని 2 చెవులలోకి మాటలు వినపడ్డాయి. ఆయన వెంటనే గుడి తలుపులు కూడా వేయడం మర్చిపోయి గబగబా ఆ తేరు ఆగిపోయిన ప్రదేశానికి వెళ్ళారు. రథం అక్కడ నిలబడిపోయి ఉంది. చుట్టూ 10 మంది ఉన్నారు. వెంటనే ఆయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, ఈశ్వర, మీరు నన్ను అనుగ్రహించారు, కానీ ఇప్పుడు 10 మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రథం కదిలినా ఆలయం లోపలికి వెళ్ళడం కష్టం. రేపు తెల్లవారుజామున నేను వచ్చి రథం మీద చెయ్యి వేస్తాను. కదిపేది మీరే కానీ నా శక్తి కాదు. మీరు నన్ను అనుగ్రహిస్తారని చెప్పి మళ్ళీ గుడిలోకి వెళ్ళిపోయారు. ఆయన పడుకున్నారు. ఆయనకి రోజు తెల్లవారుజామున 4ంటికి తెలివి వచ్చేది. కానీ ఆయనకి ఆ రోజు మాత్రం మరునాడు ఉదయం 9 గంటలకి తెలివొచ్చింది. అప్పటికి తెల్లవారుజాము వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రథాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రథం కదలడం లేదు. 12 అయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ రథం గుడి లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మహానైవేద్యమై మళ్ళీ మరనాటి పరిక్రియ మొదలైపోవాలి. అలా వెళ్ళకపోతే భారీ ఎత్తున ప్రాయశ్చిత్తాలు చేయాలి. ఆలయంలో ఉన్న అధికారుల నుండి అర్చకుల వరకు అందరూ గడగడా వణికిపోతున్నారు. ఇలా వణికిపోతున్న సమయంలో గబగబా సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని కావ్యకంఠ గణపతి ముని తనకున్న బట్టల మూటని పట్టుకుని వెళ్ళి వేద పాఠశాలలో దానిని అప్పచెప్పి ఆ రథం దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు చోటు ఇవ్వండి, ఈశ్వరుడు పిలిస్తే వచ్చాను అని చెప్పాడు. అలా చెప్పేసరికి అందరూ ఆయనకు చోటిచ్చారు. ఆయన 2 మోకుల మధ్యలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అరుణాచలేశ్వర, నీవు పిలిస్తే నేను వచ్చాను, నువ్వు చెప్పిన మాట నిలబెట్టు అని రథం మీద కుడి చెయ్యి వేసి కొద్దిగా తోశారు. అంతే. చాలామంది కలిసి తేలిక వాహనాన్ని లాగేస్తే అది ఒక్కసారి ఎలా దూకుతుందో అలా ఒక దూకు దూకింది అరుణాచల రథం. దూకి గుళ్ళోకి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరి బక్కబాపడు ఈయనని ఎలాగైనా పట్టుకోవాలి అని చూశాడు. చిత్రం ఏమిటంటే మహాత్ములైన వారు గుర్తింపుల కోసం వెంపర్లాడరు కదండి. వాళ్ళు చూసేటప్పటికే సందులు గొందలపడి ఆయన వెళ్ళిపోయారు. ఎవ్వరికీ కనబడలేదు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతిమునికి తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వర, నీ అనుగ్రహాన్ని మా యందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి. అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనక ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి, మిగిలిన శివలింగాలు ఏమేమిటి అనే విషయాలను కూడా మనం తెలుసుకోవాలి కదండి. మనకి ఆలయానికి వెడుతుంటే అన్ని దిక్కుల్లోనూ మనకి శివాలయాలు కనిపిస్తాయి. చంద్రలింగం, సూర్యలింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో ఒక లింగం, ఆగ్నేయంలో ఒక లింగం, ఇలా అన్ని శివాలయాలు ఉన్నాయి.
వాటికి ఎందుకు అలాంటి పేరు వచ్చింది, వాటిని దర్శించడం వల్ల ఎటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.